నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. నెల్లూరు జిల్లా రాపూరు సబ్ స్టేషన్ వద్ద గిరిజనులు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రాపూరు పంచాయతీ పరిధిలోని ఆంజనేయపురంలో 2 వారాల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయాయి. తాగునీటి సమస్య ఏర్పడింది. 15 రోజులుగా నీటి కోసం అవస్థలు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గిరిజనులు మండిపడ్డారు. విద్యుత్ సిబ్బందిని దీనిపై ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సబ్ స్టేషన్ ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. దీనిపై చివరకు స్పందించిన అధికారులు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వగా గిరిజనులు ఆందోళన విరమించారు. మాకు 2 వారాల నుంచి నీళ్లు లేవు. మరి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నీళ్లు మేము ఎవరికి తెచ్చినా మాకు పంపించుకోవటం లేదు. ఎవరు మేము కరువు కొంటలో నీళ్లు తెచ్చుకొని తాగుతామన్నాం. 2 వారాల నుంచి నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నాం. బోరు ఉంటే ఆ బోరు కూడా బాగా చేయటం లేదు. మేము ఎవరికి తెచ్చినా మాకు ఎవరు పట్టించుకోవటం లేదు. నీళ్ళపురం మాకు ట్రాన్స్ఫారం కాలిపోయింది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. గుంటల్లో నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాము. ఆ బోరు కూడా బాగా చేయమంటే ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరో ఒక పంచాయతీ వాళ్ళైనా ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తారని ఇక్కడ దాకా వచ్చినాము. మాకు ఏదైనా సహాయం చేస్తారని నీళ్ళు లేక భలే ఇబ్బందుల్లో ఉన్నాం. 2 రోజుల నుంచి 2 వారాల నుంచి